హాయ్ గాయస్, దిస్ ఇస్ 13 రావణ్ బాయ్ గేమింగ్. ఈరోజు అయితే నేనైతే కనుక ఒక చిన్న విషయం అయితే చెప్పడానికి అయితే మీ అందరి ముందుకి వచ్చాను. అండ్ బ్రో ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అయితే కనుక మన వెబ్ సిరీస్లోనే అయితే ఫస్ట్ వీడియో అయితే రాబోతుంది. అంటే నేను స్టార్ట్ చేసిన ఇది ఒక చిన్న స్టోరీ అనమాట. స్టోరీ యొక్క చాప్టర్స్ లాగా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నాను. అండ్ ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటూ, అండ్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాకీ అయితే కనుక గిల్డ్ లెఫ్ట్ అయిపోయాడు. అది తెలియడానికి చెప్తున్నాను అందరికీ. అండ్ గిల్డ్ ప్లేయర్స్ అందరికి కూడా అడుగుతారు కాబట్టి ముందుగానే వీడియో చేసి పెట్టేస్తున్నాను. ఏంటంటే మన రాకీ అయితే కనుక ఈజీ గేమర్స్ అనే గిల్డ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా ఆ గిల్డ్లోనే ఉంటాడు. నీకు చూపిస్తాను చూడండి, రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, అనకాపల్లి 24th ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతానికైతే. అండ్ ఈ గిల్డ్కి అయితే రాకీ అయితే వెళ్ళిపోయాడు, గిల్డ్ వదిలేశాడు. అండ్ కంగ్రాచులేషన్స్ బ్రో రాకీ బ్రో, నువ్వు 110 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినందుకు. అండ్ ఇలాంటి ఇంకా నువ్వు ఎక్కువగా సబ్స్క్రైబ్ అంటే తొందరలోనే 1K రీచ్ అవ్వాలని కోరుకుంటూ రావణ్ భాయ్ ఛానల్ అండ్ గిల్డ్ నుంచి నువ్వు తొందరగా 1K కొట్టాలి అండ్ 1 మిలియన్కి ఇంకా చాలా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇంకా మనం మెయిన్ విషయం ఆడుకుంటే మన గిల్డ్కి అయితే కనుక ఇంకా ప్లేయర్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు. మీలో ఎవరికైనా సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఆడతాం అంటే కనుక వచ్చేయండి ఇగో నా గిల్డ్ అయితే కనుక ఐడి చూపిస్తున్నాను, వచ్చేయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిక్వెస్ట్ పెట్టినట్టు నేనైతే కనుక తీసుకున్నాక మీరైతే గిల్డ్ వార్స్ అయితే ఆడాల్సి ఉంటుంది. ప్రతి వీక్ మీరు కనుక గిల్డ్ వార్స్ ఆడితే మీకైతే కనుక మంత్లీ కానీ లేకపోతే వీక్లీ కానీ మేము వీక్లీ పాస్ కానీ తీసి ఇస్తామన్నమాట. అండ్ తీస్తాము, చూసుకోండి అండ్ ఓకేనా. అండ్ ఇంకా ఓకే ఇదైతే కనుక మెయిన్ టాపిక్. అండ్ మన గిల్డ్లోకి అయితే కనుక ప్లేయర్స్ రండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంకా మీదట అంటే వీడియోస్ ఆపుతానంటున్నాను, మళ్ళీ వీడియోలు పెడుతున్నాను. అంటే అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ విషయం పక్కన పెట్టేయండి. నాకు ఛాన్స్ దొరుకుతుంది, వీడియో చేస్తున్నాను అండ్ చేస్తాను కూడా. ఇంకో 2 days వరకు కరెక్ట్ కంటిన్యూస్ వీడియోలు పెడతాను. అండ్ మన సిరీస్లోని మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద సిరీస్ అంటే సీజన్ 1 కంప్లీట్ చేస్తాను. సీజన్ 1 కూడా పెద్దగా ఏది ఉండదు అనుకోవద్దు, బాగుంటుంది స్టోరీ అయితే వినడానికి బాగుంటుంది. ఒకవేళ కనుక నాకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చుంటే నేను ఎడిట్ చేసి ఆ వీడియో మీకు చూపించేవాడిని. చాలా బాగా ఉంటుంది స్టోరీ అయితే మాత్రం. ఒకసారి మీరైతే కంపల్సరీగా వినండి, మర్చిపోవద్దు అండ్ ఇంకోటి వచ్చేసరికి మన గిల్డ్ ప్లేయర్స్ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. అండ్ గిల్డ్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైనా సరే మేము పర్మనెంట్గా గిల్డ్లో ఉంటాము అంటే కనుక ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. నేనైతే కనుక ఎవరిని ఫోర్స్ చేయను, ఎవరైనా వెళ్ళాలనుకుంటే గిల్డ్ లీవ్ అయిపోండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన ఆసిఫ్ అయితే కనుక మళ్ళీ మన గిల్డ్లోకి అయితే వచ్చేసాడు. అండ్ తను 2 గిల్డ్స్లోనే మేనేజ్ చేసుకుంటున్నాడు. ఒకటి తను ఆర్బీజే ఏదో సంథింగ్ ఏదో గిల్డ్ ఉంది, మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇంకోటి వాడు ఆ గిల్డ్లోనే ఉంటున్నాడు. ఆ గిల్డ్లో రూల్స్ బాగున్నాయంట మరి. ఒక్కొక్కరిగా అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు అండ్ ఎవరైనా కంప్లీట్గా మేము ఉంటాం అంటేనే కానీ ఎవరు ఉండొద్దు. నాకు తెలిసిన వరకు అలా ఉండేవాళ్ళు తక్కువ అనుకుంటున్నాను. అయినప్పటికీ మన గిల్డ్ ప్లేయర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను అండ్ ఏంటంటే మన గిల్డ్ని ఎలాగైనా సరే విశాఖపట్నం టాప్ 1కి తీసుకెళ్ళి చూపిద్దాం. ఆ తర్వాత ఇంకా మనకు చాలా గోల్స్ ఉన్నాయి, అన్నిటిని కంప్లీట్ చేసి చూపిద్దాం. మనల్ని ఇప్పటిదాకా ఎవరెవరు అయితే వదిలేసి వెళ్ళారు మీకు గుర్తుండి ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలామంది ప్లేయర్స్ మన గిల్డ్ నుంచి లెఫ్ట్ అయితేప్పుడు చాలా వరకు చెప్పిన మాట ఒకటే, మీరు బాట్గాళ్ళు మీ గేమ్ ప్లే ఏమీ ఉండదు, మీరు ఎలా ఇంకా మీకు ఏమీ రాదు, మీ సబ్స్క్రైబర్స్ రారు అని చెప్పి చాలా ప్లేయర్స్ అన్నారు ఇంతకుముందు. అంటే అతను చాలామంది లెఫ్ట్ అయిపోయారు. అప్పట్లో నాకు సపోర్ట్గా ఉన్నాడు కూడా రాకీ. అంటే ఇప్పుడు రాకీ కూడా వెళ్ళాడు. అండ్ రాకీ వెళ్ళడానికి కారణం తన పీసీలోని మన గిల్డ్లో ఉండడానికి నేను ఏదో చెప్పేస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే టోర్నమెంట్స్ ఉంటాయి అండ్ ఆ గిల్డ్లోకి టోర్నమెంట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. గిల్డ్ లీడర్ టోర్నమెంట్స్ ఎక్కువ పెడతాడు. నిజానికి నాకు కూడా టోర్నమెంట్స్ అంటే పిచ్చి ఇష్టం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు టోర్నమెంట్లు ఆడాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ గిల్డ్ గురించి వల్ల నేను వెళ్ళలేకపోయాను. అండ్ వాడు అడిగాడు, నేను ఇలాగే వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు నాకు. అండ్ నేను కూడా పంపించాను, ఎందుకంటే నాకైతే కనుక ఇది పర్మనెంట్గా నేను ఈ గిల్డ్లోనే ఉండాలి. కానీ తనకు అలాంటివి అవసరం లేదు. తన ఎంజాయ్మెంట్ మిస్ చేసుకోవడం అని చెప్పేసి నేనేం అనలేదు. అండ్ తనైతే కనుక గిల్డ్ లెఫ్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఆధారపడ్డ మ్యాటర్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన గిల్డ్ ప్లేయర్స్
అదంతా పక్కన చూసుకుంటే బ్రో, మన షార్ట్ గన్తో అయితే కనుక, షార్ట్ గన్ ఈ మధ్య అప్డేట్ అవుతా షార్ట్ గన్ పవర్ అనేది పెంచాడు. అదంతా మన అందరికి తెలిసిందే బ్రో. నేను మళ్ళీ బ్రెజిల్ సర్వర్ కానీ యూరోప్ సర్వర్ కానీ వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకుని పెట్టాలంటే కనుక మీరు అయితే కామెంట్ అంటే కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. అండ్ అప్పుడు మీరు ఎవరైనా సరే దానికి లైక్ అంటే కామెంట్ చేశారనుకోండి, దాన్ని బట్టి నేను ఇది చేయాలా, లేకపోతే అంటే వేరే సర్వర్కి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేసుకోవాలా, లేకపోతే గేమ్ ప్లే వీడియోలు పెట్టాలా, లేదా గిల్డ్వి మిగతా ఛాలెంజింగ్ వీడియోస్ అవి ఏమైనా పెట్టాలేమో అని అడుగుదామని. అండ్ బ్రో ఇంకోటి వచ్చేసరికి నేను ఆడుతుంది 2GB ర్యామ్ మొబైల్ బ్రో, అందుకని నా ఫోన్ అనేది అంతగా సపోర్ట్ చేయదు. 1E1 అంటే క్రాఫ్ట్ ల్యాండ్ అయితే కొంచెం సపోర్ట్ చేస్తుంది బ్రో. అయినప్పటికీ నా ఫోన్లోని డిసడ్వాంటేజ్ ఏంటంటే అల్ట్రా మోడ్ కానీ స్టాండర్డ్ మోడ్ కానీ పెడితే నా ఫోన్ ఫుల్ హ్యాంగ్ అవుతుంది. అంటే పెట్టకపోతే హ్యాంగ్ అవుదా అంటే అవుతుంది బ్రో, ఎలాగైనా హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే నా 2GB ర్యామ్ మొబైల్, అందుకే వీడియోస్ అనేవి నేను పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాను. అయినా నాకు టైం దొరుకుతుంది కాబట్టి వీడియో చేస్తున్నాను అండ్ రికార్డ్ కూడా చేస్తున్నాను. అండ్ సాయంత్రం అయితే బ్రో నేను ఫుల్గా సాయంత్రం వీడియోకి గంట కాదు 2 గంటలు కాదు, మొత్తం 3 గంటలు కూర్చొని ఎడిటింగ్ చేసి మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను బ్రో. నేను ఖచ్చితంగా చాలా మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చి పెడతాను. అండ్ అది మాత్రం పక్కా మీరు చూడండి బ్రో. నేను మ్యాక్సిమం వీడియో చాలా లెంత్గా చేస్తాను కానీ అది అప్లోడ్ చేయడానికి నెట్ ఉంటుందో తెలియదు మరి బ్రో. మీకైతే కనుక మంచి కంటెంట్ మంచివి ఇదైతే కనుక నా దాంట్లో అయితే మీకు దొరుకుతుంది అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం వచ్చే వీడియో బట్టి మీరు చూడండి, ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు, నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. సాయంత్రం నేను చూద్దామా. అండ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ లాస్ట్గా ఈ గేమ్ ప్లే చూసేయండి. అయిపోయింది గేమ్ ప్లే, ఎడిటర్ కట్ చేసే. బాయ్. లైక్ షేర్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లైక్ చేసి వెళ్ళిపోండి. ఓకే బాయ్ బ్రో. ఇప్పుడైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో చూడండి అండ్ బాయ్. అరే ధోనిగా నిన్ను సిరా తెప్పించుకు అర్థమైంది.